తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల వరకు విస్తరిస్తాయని తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ ఎడతెరపులేని వర్షాలకు అన్నదాతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా ధాన్యం ఆగమవుతుంటే ఆవేదనతో అల్లాడుతున్నారు అన్నదాతలు. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల వరకు విస్తరిస్తాయని తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ ఎడతెరపులేని వర్షాలకు అన్నదాతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా ధాన్యం ఆగమవుతుంటే ఆవేదనతో అల్లాడుతున్నారు అన్నదాతలు. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని సూచించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారానికి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల వరకు విస్తరిస్తాయని తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ ఎడతెరపులేని వర్షాలకు అన్నదాతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా ధాన్యం ఆగమవుతుందని ఆవేదనతో అల్లాడుతున్నారు అన్నదాతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, ఈ సమస్య పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? సుధాత్రి, వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే మన హైదరాబాద్ లో లైట్ ట్రైన్ ఉంటుంది, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు చిరుజల్లు కురుస్తాయని చెప్పింది. అంటే గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు మాత్రమే కురుస్తాయి. జిల్లాలో మాత్రం అధికంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనడం జరిగింది. అయితే మొత్తం మీద అయితే ఇటు మనం చూసాము, మొన్న అయితే గంటన్నర పాటు కురుస్తున్న భారీ వర్షానికి అయితే మన నగరంలో అయితే అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. అంటే గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఊరట కల్పించే విధంగా కాస్త అనిపించిన జిల్లాల వ్యాప్తంగా కాస్త ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. అంటే రాబోయే రోజుల్లో వర్షము కురుస్తుంది, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధాన్యం ఏమన్నా బయట ఉంటే కూడా తాడిపత్రులు కప్పేసి అమ్ముకోవాలి అని చెప్పేసి కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలుమార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రైతులు కాస్త నష్టపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తం మీద అయితే హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమైపోయాయి రీసెంట్ గా కురుస్తున్న వర్షాలకైతే. అయితే రాబోయే 2 రోజుల పాటు కూడా లైట్ ట్రైన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది జిల్లాల వ్యాప్తంగా అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఎక్కువగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో అయితే ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలది మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వనపర్తి, అలాగే గద్వాల్, జోగులాంబ, ఇటికాల, పెబ్బేరు, వనపర్తి ఇలాంటి జిల్లాలో అయితే ఎక్కువగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పడం జరిగింది. అంటే మెయిన్ గా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం ఉంది. జిల్లాల వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూసాము,
గత 4-5 రోజుల నుంచి కూడా వాతావరణం చాలా కూల్ గా ఉంది. తర్వాత భారీ వర్షం నమోదైంది. అయితే ప్రజెంట్ ఈ రోజు అయితే వెదర్ కాస్త మళ్ళీ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు రాబోయే 1 వీక్ వరకు కూడా పగలంతా కూడా పొడి వాతావరణం కనిపిస్తుంది. సాయంత్రం నుంచి అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అలాగే గత సంవత్సరంతో మనం చూసుకున్నట్లయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా కాస్త ముందుగానే మన రాష్ట్రానికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే గతంలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ నేపథ్యంలో ఇటు రైతులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా సూచనలు, ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ప్రతిసారి కూడా అధికారులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా సూచనలు వింటూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక నైరుతి ఋతుపవనాలు కాస్త ముందుగా రావడం ప్రజలకు మెయిన్ గా రైతులకు కాస్త ఊరట కల్పించేది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు కూడా కాస్త ముందుగానే పండించుకోవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. కానీ కొన్నిసార్లు జాగ్రత్తలు కూడా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఒకవైపు మరోసారి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు రానున్న 2 రోజులు కురుస్తాయి. ఎక్కువగా జిల్లాలో కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరైతే ధాన్యం ఉంటుందో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.